Forever GCL, where health meets wealth. Your gateway to. నమస్తే, ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో ఉన్నాం. సో ఎల్బీ నగర్ నుంచి మొత్తం కూడా బస్సులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, అందరూ అయితే సంక్రాంతికి అని చెప్పేసి ఊరికైతే బయలుదేరుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు విపరీతమైన ట్రాఫిక్ అయితే నెలకొంది. అందరూ అంటే సొంత గ్రామాలకు సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వాళ్ళ సొంత గ్రామాలకు అయితే వెళ్ళిపోతున్నారు. బస్సులలో సీట్లు దొరక కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా చాలా మంది అయితే అక్కడికి వెళ్తుంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇది సంవత్సరానికి దాదాపు అక్కడ ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో జరుపుకుంటారు. చాలా గ్రాండ్గా అయితే జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అయితే మొత్తం కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇక్కడ జనం కోలాహలంతో చూడవచ్చు. మొత్తం ఎల్బీ నగర్ బస్ స్టాండ్ మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రయాణికులకు సీట్లు కూడా దొరకని పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది అయితే ఉన్నారు. ఇక విద్యార్థులకు అట్లాగే స్టూడెంట్స్ కు సెలవులు కావడంతో అందరూ కూడా ఊర్లకు బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణకు కావచ్చు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, అందరు కూడా ఆ ఊర్లలోకి వెళ్ళిపోవడం. ఇక్కడ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అట్లాగే ఆర్టీసీ సిబ్బంది కూడా వాళ్ళందరినీ అయితే బస్సులు ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ మొత్తం కూడా ఈ పండగ సందర్భంగా ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి గ్రామాలకైతే వెళ్ళిపోతున్న పరిస్థితి. మొత్తం ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా కోలాహలంగా నిండిపోయింది. అటు ప్రయాణికులతోనే అట్లాగే బస్సులతో కూడా మొత్తం బస్సులు ఎక్కడ చూసినప్పటికీ కూడా బస్సులు మొత్తం కూడా కంప్లీట్ గా నిండిపోయిన పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తా ఉంది. సో ప్రయాణికుల ప్రయాణాన్ని అదునుగా చేసుకొని ఇక్కడ ప్రైవేట్ కార్లు కావచ్చు, ప్రైవేటు ఏవైతే వెహికల్స్ ఉంటాయో పెద్ద ఎత్తున ప్రయాణికుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు కంపల్సరీ పండగకి వెళ్ళాలి కాబట్టి ఇక తప్పని పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి అదే అదునుగా తీసుకొని వీళ్ళైతే మరి 1000 రూపాయలు ఉన్నది 2000 ఉన్నది 4000 ఇట్లా ధరలు అయితే పెంచేస్తున్నారు విపరీతంగా. ఎందుకనంటే వాళ్ళు మరి తప్పకుండా పండగ పోవాల్సిందే, మరి కుటుంబ సభ్యులతో పండగ జరుపుకోవాల్సిందే అని వాళ్ళ ఆసరాగా చేసుకొని వీళ్ళైతే ప్రైవేట్ సంబంధించిన అయితే ట్యాక్సీస్ ఉంటాయో, కార్లు ఉంటాయో అవి కూడా మొత్తం పెద్ద ఎత్తున అంటే బస్సుకు దానికి రేటుకు సంబంధం లేకుండా చాలా ఎక్కువ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లుగా మనకైతే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఎల్బీ నగర్ బస్ స్టాండ్ లో మొత్తం కూడా ప్రయాణికుల రద్దీ అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి అందరు కూడా అంటే ఇటు తెలంగాణకు సంబంధించి కావచ్చు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, మొత్తం కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక పండగ 2 రోజులే ఉండడంతో ఇక్కడ అందరు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడం. సో ఇదంతా కోలాహలంగా అయితే మనకు కనిపిస్తుంది. సో మాట్లాడదాం, మనతో పాటు అయితే కొంతమంది ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరైనా మీ పేరు? రవీందర్ అండి. సో ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరికి వస్తున్నారు? ఇప్పుడు మా జాజిరెడ్డి కూడా వెళ్తున్నాం మతారంటికి. ఎట్లా బస్సులు ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి, మన బస్సు టైంకి బస్సులు వస్తున్నాయి. కాకపోతే రష్ ఎక్కువ ఉన్నారు. పండగ సీజన్ కదా, అందరు రష్గా ఉన్నారు. సో టికెట్స్ రేట్లు ఎట్లా ఉన్నాయి? టికెట్స్ రేట్స్ అయితే ప్రస్తుతం నార్మల్గా ఉన్నాయి, కానీ కొన్ని బస్సులలో పెంచారని అంటున్నారు. డీలక్స్ మెట్రో ఎక్స్ప్రెస్లలో కొంచెం పెంచారని అంటున్నారు. సీజన్ కాబట్టి పెంచరేమో. సో ప్రయాణికులకు సరిపోయిన బస్సులు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయండి, పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ఇక రష్ అయితే ఫుల్ బాగానే ఉంటుంది. విజయవాడ ఇటు సూర్యాపేట వాళ్ళకి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మహిళలకు ఆధార్ కార్డు ఫ్రీ ఉంది కదా, అట్లా మళ్ళీ ఏమైనా స్పెషల్ బస్సులు పెట్టి డబ్బులు ఏమైనా తీసుకుంటారా? అన్ని ఫ్రీగానే ఉన్నాయా? ఉన్నాయి, అన్ని ఫ్రీగానే ఉన్నాయి. ఆధార్ కార్డు మీద నడుస్తున్నాయి. ఇక కొన్ని కాకపోతే కొంచెం ఛార్జెస్ పెంచారని మామూలుగా టాక్ అయితే వస్తుంది. పండగ సీజన్ కాబట్టి ఛార్జెస్ పెంచారని. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. సో మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. ఏ ఊరికి పోతున్నారు అన్న? కోదాడ వెళ్తున్నాం. సో ఎట్లా ఉన్నాయి, బస్సులు అవైలబుల్ ఉన్నాయా? లేవండి, ప్రజెంట్ అయితే ఒక 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎట్లా ఉంది అంటే ప్రయాణికులకు కావాల్సిన బస్సు సౌకర్యం కల్పిస్తలేరా? మేము వచ్చి అయితే 1 అవర్ అయిందండి. 1 అవర్ నుంచి అయితే ఎక్స్ప్రెస్ వెహికల్ అవైలబుల్ చూస్తున్నాం. టికెట్ల రేట్లు ఏమన్నా పెంచిరా? నాకు ఇప్పుడే తెలిసిందండి, టికెట్ రేట్స్ పెంచారని చెప్పుండే. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ మనతో పాటు క్యాబ్ సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు పండుగ సీజన్ వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రాంతానికి అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ నుంచి వాళ్ళని అయితే ప్రయాణికులు అయితే తీసుకుపోతుంటారు. ఒకసారి మన ముందు అయితే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఎట్లా ఉందని. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరేనా మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. సో ఎట్లా ఉందన్న అందరికి? ఏం లేదన్న, ఇక్కడ రష్ మాత్రం పబ్లిక్ అంతగానే లేదు. ముందే వెళ్ళిపోయారు. మొత్తం స్పెషల్ బస్సులు వేయడం వల్ల క్యాబ్ డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది. నిన్న మొన్న వచ్చి పండుకున్న డ్రైవర్లు ఎవరు ఇక్కడ ఎవరు లేరు. సో మీకు గిరాకీ ఏం లేదా? లేదన్న, లేదు.
చాలా డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటారని అంటున్నారు బయట. ఏదైనా మామూలుగా యాక్చువల్గా 250 అట్లా నడుస్తుంది, ఈ రోజు 300 నడుస్తుంది. ఒక 50 రూపాయలు 50 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ ఎక్కువ చేస్తారు. ఆ బస్సుకే 320 రూపీస్ ఉంది, ఆర్టీసీకే స్పెషల్ బస్సుకి వచ్చేసి 320 ఉంది, మాకు 300 పడుతుంది అంతే. బస్సులో అందరికైతే సరిపోరు కదా, ఎట్లాగో ప్రైవేట్ వెహికల్స్ క్యాబ్స్ ఇవి పోవాల్సి ఉంటది కదా. లేదు, అంటే మహిళలకు ఆధార్ కార్డు ఉండడం వల్ల మీకు తగ్గిందా? మహిళలకు ఆధార్ కార్డు వల్ల మాకు చాలా దెబ్బ పడిపోయింది. మీ పేరేంటన్నా? అదే దానే అండి. ఎట్లా ఉంది? ఏం లేదండి ఈసారి అయితే ఏం లేదు, మామూలుగా అంతా నార్మల్గానే ఉన్నది. బస్సులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు. అది ఓకే.